ఫుల్ వీడియో క్లాసెస్ బిట్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ అన్నీ మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఏపీకి సంబంధించయితే మీకిక్కడ చూసినట్టయితే ఏఎన్ఎం సంబంధించయితే మీకు ఎనఫ్ అండి. చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చు. అంత హై లెవెల్‌లో చెప్పించడం జరిగింది. 2 వీడియో క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్లస్ వీడియో క్లాస్‌లో ప్రతి యూనిట్ వైస్ మీకు బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి క్లాసెస్ అయిపోయిన తర్వాత కిందనే స్క్రోల్ చేస్తే అక్కడే మీకు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ గూడా అక్కడే ఉంటాయి. ఎవ్రీ యూనిట్‌కి, ఎవ్రీ టాపిక్‌కి మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 4 యూనిట్‌కి అందిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి సంబంధించి కూడా మీకు 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకిక్కడ వీడియో క్లాసులు ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. మరియు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా మీకు అందులోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ అయిపోయిన వెంటనే కిందకి స్క్రోల్ చేశారంటే అంటే మీకు మేడం చెప్పినటువంటి వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత స్క్రోల్ చేశారంటే కిందనే మీకు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ లేదా పైనైనా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్‌కి మీకిక్కడ అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. వాటితో పాటు ఆ బిట్స్ పీడిఎఫ్స్ కూడా మీరిక్కడ డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి. 5 నుంచి 150 రోజులనేది దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పొచ్చు. దేని ద్వారా మనకిక్కడ ప్రవహిస్తుంది అంటే, నోటి ద్రవాల ద్వారా అంటే లాలాజల గ్రంథులు గాని, సో వీటి అంటే మన లాలాజలం ద్వారా గాని తుంపర్లు పక్కన వాళ్ళ మీద పడినప్పుడు ఇలాగ స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కలుషిత ఆహారం ద్వారా, కలుషితమైనటువంటి నీళ్లు మరియు పాల ద్వారా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి రావడం అనేది జరుగుతుంది. హెపటైటిస్ ఏ అండి. ఓకే. ఇది మనకు చూసినట్టయితే ఈ వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు అంటే ఆప్షన్ 2 అండి. యాంటీ హెచ్ఐవి యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా కనుక్కోవడం అనేది జరుగుతుంది. యాంటీ హెచ్ఏవి అండి. హెచ్ఐవి కాదు సారీ. హెచ్ఏవి యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా కనుక్కోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. హెపటైటిస్ బి వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు? హెపటైటిస్ బికి కారణమైనటువంటిది ఏంటంటే హెపటైటిస్ బి వైరస్ అండి. దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 50-180 రోజులనేది దీని ఇంక్యుబేషన్ పీరియడ్. ఇది రక్తం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఓన్లీ రక్తం ద్వారానే మనకు వ్యాప్తి చెందుతుంది. అంటే ఒకరికి ఎక్కించినటువంటి రక్తం ఇంకొకరికి ఎక్కించడము. ఓకే. సేమ్ సిరంజి యూజ్ చేస్తామంటే అప్పుడు మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే హెపటైటిస్ బి వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు అంటే ఆప్షన్ 1 అండ్ 2 అండి. ఆప్షన్ 1 అండ్ 2 హిమ్ అగ్గ్లుటేషన్ పరీక్ష ద్వారా మరియు రేడియో ఇమ్యునో అస్సే పరీక్ష ద్వారా కూడా మనకిక్కడ దీన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి రెండిటికి చెప్పుకున్నాము ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాము. రుబెల్లా వ్యాధిని ఏ నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? రుబెల్లా వ్యాధిని ఏ నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు అంటే దీనికి కూడా మనకు టిష్యూ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ వైరస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. చికెన్ పాక్స్ కి సేమే. ఓకే. చికెన్ పాక్స్ కూడా సేమ్ ఈ పద్ధతే యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏం చెప్పుకున్నామంటే ఎపిడమిక్ ఎపిడమిక్ ఇన్‌ఫ్లుయెన్జా దీనికి మనకు ఇటు 2 మనకు యూజ్ చేస్తాము. రుబియల్లా కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. రుబెల్లా ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి వ్యాక్సిన్ మనం ఏమేమి వేసుకుంటామంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది వేయడం అనేది జరుగుతుంది. మీజిల్స్, మమ్స్, రుబెల్లా. ఓకే. మమ్స్ ఏదైతే ఉందో ఈ మమ్స్ వ్యాధిని కూడా ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు అంటే సేమ్ అండి. మమ్స్‌ని కూడా మనకు సేమ్ వీటి ద్వారానే మనకు వ్యాక్సిన్ కూడా సేమే అండి. 3 మనకు ఒకే వైరస్ నుంచి వస్తాయి కాబట్టి మూడిటికి వ్యాక్సిన్ కూడా సేమ్ వ్యాక్సినే ఉంటుంది. నెక్స్ట్ పట్టుసీస్ వ్యాధి ఏదైతే ఉందో పట్టుసీస్ ఇక్కడ మనకి అన్ని రోగాలకు సంబంధించి ఇచ్చాము. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పట్టుసీస్ వ్యాధిని చూసినట్టయితే ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు అంటే ఇక్కడ నానోఫెరింజియల్ కల్చర్ అనేటువంటి పద్ధతి ద్వారా. నెక్స్ట్ ఐసోలేషన్ ఆఫ్ బి పట్టుసీస్. ఇక్కడంతా పైనంతా ఐసోలేషన్ ఆఫ్ వైరస్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడైతే మనకు ఐసోలేషన్ ఆఫ్ బి పట్టుసీస్ పేరులోనే ఉంది. దాని ద్వారా ఈ పట్టుసీస్ వ్యాధిని నిర్ధారణ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోలియోమైలైటిస్ వ్యాధి అనేది ఏ నిర్ధారణ పరీక్ష ద్వారా చేస్తారు అంటే సేమ్ అండి. టిష్యూ కల్చర్ మరియు ఐసోలేషన్ ఆఫ్ వైరస్ ఇది కూడా మనకు పోలియోమైలైటిస్ ని ఈ నిర్ధారణ పరీక్షకి ఇవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. పోలియోమైలైటిస్ ఇక్కడ మనకు దీని యొక్క ఇంక్యుబేషన్ ఇక మనకు ఏ వైరస్ వల్ల వస్తుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. అంటే ఏ టైప్ అని చెప్పి టైప్ 1 బ్రిన్ హీల్డ్
వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం బిట్స్ అనేటివి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాము. ఈ ఫుల్ వీడియోస్ అనేటివి ఓకే. బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 4 ఆప్షన్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీలున్న కాడల్లా. ఇలాంటి ఫుల్ వీడియోస్ అనేటివి మీకు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏపీకైనా సరే, తెలంగాణకైనా సరే మీకు డబల్ అండి మీకు ఇద్దరికీ ఒకే రేట్ అనేది ఉంది ఇక్కడ. 499 రూపీస్‌తోనే మీకిక్కడ మనకు లెక్చరర్స్ చేత చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ ప్లస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ అండి. వీటితో పాటు వాటి పీడీఎఫ్ కూడా మీకు అక్కడే మీకు డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా టెస్ట్ సీరీస్ అండి. టెస్ట్ సీరీస్. ఎవ్రీ యూనిట్ కంప్లీట్ అయిన వెంటనే మీకక్కడ ఉండడం అనేది జరుగుతుంది. బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ఎక్స్‌ట్రా మ్యాటర్ నెక్స్ట్ ఏ విధంగా బిట్ అనేది అడిగే అవకాశం ఉంది. దాని ఎక్స్‌ట్రా మ్యాటర్ కూడా మీకు అక్కడే చెప్పించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ సంబంధించి చూసినట్టయితే మీకు ఏవైతే 6 చాప్టర్స్ ఉన్నాయో, 6 యూనిట్స్ ఉన్నాయో, యూనిట్ వైస్ మీకు ఇక్కడ వీడియో క్లాసెస్, బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి మీకు క్విక్ రివిజన్ కిందకి యూజ్ అవుతాయండి. చాలా యూజ్ అవుతాయి. మీకు ఇవన్నీ విన్నారంటే గనక జాబ్ అనేది కంపల్సరీ మీకిక్కడ. ఓకే. టాపిక్ వైస్ ఉంటాయి మీకిక్కడ. 9441874218కి ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ నంబర్‌కి కాల్ చేయండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ప్రాసెస్ తెలీదు అంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేసినా గూడా మనమైనా ప్రాసెస్ చేయిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ ఫుల్ వీడియో క్లాసెస్, టెస్ట్ సీరీస్ ఓకే. 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకిక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక మా తెలంగాణకు ఒకటే కాదు మన ఏపీ వాళ్ళకి కూడా సంబంధించి 4 యూనిట్స్ అనేటివి ఉంటాయండి. 4 యూనిట్స్ సంబంధించి సైన్సెస్, నర్సింగ్ ప్రాథమిక భావనలు, సమాజ ఆరోగ్య నర్సింగ్ 1 అండ్ 2, సమాజ ఆరోగ్యము నర్సింగ్ 3 అండి. వీటన్నిటికి సంబంధించి మీకు యూనిట్స్ ఏవైతే ఇచ్చున్నారో యూనిట్ వైస్ ఉంటాయి. ఇక్కడ అంటే మీకు ఏఎన్ఎం ఫుల్ వీడియోస్ ఉంటాయి. దీంట్లోనే మీకు ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియోస్, బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ కలిసి ఉంటాయండి. ఏ యూనిట్‌కి ఆ యూనిట్ మీకు ఇక్కడ సైన్సెస్‌లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ముందు బోర్డ్ మీద చెప్పిన వీడియోస్ అయిపోయిన తర్వాత దాని కిందనే మీకు ఆహ్, ఫ్యా బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ విత్ 4 ఆప్షన్స్ మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్‌కి అలాగే ఉంటుంది. ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మీకు కంపల్సరీ అక్కడ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా పెట్టేసి ఉంటాము. ఏఎన్ఎం వాళ్ళకైతే ఇది ఎనఫ్ అండి. చాలా హై లెవెల్‌లో చెప్పించడం జరిగింది కాబట్టి మీకైతే జాబ్ అయితే కంపల్సరీగా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. 499 రూపీస్‌తోనే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218 నంబర్‌కి కాల్ చేయండి. డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఇంక లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం.